అని చెప్పేసరికి ఇది జరిగిన నెక్స్ట్ డే ఐ కుడెంట్ ఈవెన్ ప్లే టాస్క్. యాక్చువల్లీ ఆ రోజు నాకు రోడ్లో చాలా కిందలు, నేను ఎలాగో ఓడిపోతాను చేసిన. సో డిఫరెంట్ ఇది. నేను కూడా అక్కడ ఊగుతున్నానని చాలా సేపు తర్వాత మీరు కూడా కష్టపడుతున్నారు నాకు తెలుసు. నేను ఎలాగో వెళ్ళిపోతాను, ఎలాగో వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయిన రోజు నేను అంతే బికాజ్ అక్కడ నేను కూడా పడిపోతున్నా. ఐ డోంట్ వాంటెడ్ టు టార్గెట్ యూ దేర్. సరే వాట్ ఎవర్. సో నేను దాన్ని పాజిటివ్గా తీసుకుని థర్డ్ డే నుంచి ఐ స్టార్టెడ్ ఎక్సర్సైజ్. నేను ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టాను, కరాటే చేయడం మొదలుపెట్టాను. నేను శేఖర్ భాష కలిపి కియా అన్నీ చేసాము. ఎందుకంటే నువ్వు చెప్పిన దాంట్లో నెగిటివ్గా ఆలోచించే బదులు నేను ఒక పాజిటివ్ నేర్చుకుందాము, నేను పాజిటివ్గా ముందుకు వెళ్ళాలి, నేను ఇన్స్పిరేషన్ అవ్వాలని అన్నీ కూడా పాజిటివ్గా తీసుకుని వీకెండ్ వరకు వచ్చేసరికి మనం బాగానే మాట్లాడుకున్నాం, కలిసి కొన్ని స్కిట్లు చేసాము. నువ్వు డైరెక్టరు, నేనేమో శేఖర్ భాష, నేను దొంగ పోలీసు. నాకు అనుకున్నా మనం బాగా జల్లేమో అనుకున్నా. కానీ కట్ చేస్తే వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క యానిమల్ బిరుదు ఇవ్వాలి. కట్ చేస్తే పృథ్వీ నా మెడలో వేసింది గాడిద. గుర్తులేదా? సో నువ్వేమన్నావు అంటే అదే ఏమన్నావు అంటే ఏం కాదు వీకెండ్ లో ఏమన్నా డాంకీ ఏం కాదు దాని అబ్రివేషన్ గురించి కాదు కదా మనం మాట్లాడుకునేది. బేసికలీ అది నువ్వు ఏం చెప్పావో చెప్తున్నా. బిగ్ బాస్ లో ఏమవుతుందంటే ఇక్కడ డాగ్ అని ఉంటుంది, డాగ్ లాయల్ ఉంటుంది అలా చెప్తారు. లాయల్, లయన్, స్లోర్ సంథింగ్ అలా. డాగ్ గాడిది మేబీ ఇట్స్ లైక్ ఈడియట్ అనుకుంటా. అంటే దానికి తెలీదు. బ్లైండ్ ఫాలోవర్, ఐ రిమెంబర్. బ్లైండ్ ఫాలోవర్ డాంకీయా, అదే వాట్ ఎవర్ ఆ క్యాప్షన్ ఏదైనా. సో నువ్వు వేసి ఏమన్నావు అంటే వేవక్కకి వేరొకరి స్ట్రెంగ్త్, నిఖిల్ని స్ట్రెంగ్త్ అని చెప్తుంది కానీ తన స్ట్రెంగ్త్ ఏంటో తనకు తెలియదు. వేరొకరిని నువ్వు మర్చిపోయావు. వేరొకరు నిఖిల్ స్ట్రాంగ్ అంటుంది కానీ తను స్ట్రాంగ్ అని చెప్పలేదు. బ్లైండ్ ఫాలోవర్ నువ్వు ఇచ్చావు, బ్లైండ్ ఫాలోవర్ నువ్వు నాకు ఇచ్చావు చీపు. డాంకీ అన్నది ఏంటంటే అది ఇట్ కమ్స్ ఇన్ లైన్ మందబుద్ధి. అలాగే. సో నీ స్ట్రెంగ్త్ నీకు తెలియదు, నిఖిల్ని ఎంతసేపు స్ట్రాంగ్ అంటున్నావు కానీ అది ఇది అని చెప్పి నువ్వు నాకు డాంకీ అదే నిఖిల్ స్ట్రాంగ్ అంటుంది కానీ నేను నిఖిల్ని స్ట్రాంగ్ అంటున్నా కానీ తను స్ట్రాంగ్ అని తను తెలుసుకోవట్లేదు. ఇది నాకౌట్ గేము, ఉంటామో లేదో తెలీదు, ఇది 1 డే మ్యాచ్, ఆవిడ ఏదో స్లోగా ఆడుతున్నారు. సరేలే నువ్వు మర్చిపోయి ఉంటావు కానీ. సో నేను అప్పుడు కూడా చెప్పాను ఇలా అన్నప్పుడు ఒకరి స్ట్రెంగ్త్ నాకు సార్ ముందే అన్నారు. సార్ ఒకరి స్ట్రెంగ్త్ అనేది ఒక మనిషి స్ట్రెంగ్త్ ఒక్క రోజులో ఎలా తెలుస్తుంది సార్? తెలుస్తుందంటే ఆయన కూడా నో తెలియదు. చూసే ఉంటారు వీకెండ్లో. కొంత టైం పడుతుంది కదా మనం ఏంటో నిరూపించుకుంటానికి. ఎందుకు చెప్పానంటే అది అంటే మీ స్ట్రెంగ్త్ మీకు తెలీదు, మీరు నిఖిల్ స్ట్రాంగ్ చెప్పారు. ఎందుకంటే మీకు ఒక నామినేషన్ వచ్చింది అక్కడ, ఏదో ఆడట్లేదు సంథింగ్. నిఖిల్ చీఫ్కి అన్ఫిట్ ఏమో చెప్పారు అప్పుడు, సంథింగ్ అలా జరిగింది స్టార్టింగ్ చీఫ్లో. అప్పుడు మీరు కమెంట్ చేయలేదు, నవీన్ కమెంట్ చేయలేదు. అచ్చా దేని గురించి నవీన్? అది నువ్వు మాట్లాడలేదు ఫస్ట్ వీక్. చీఫ్ కింద మన డ్రీమ్స్ పగలగొట్టారు కదా, 4 డ్రీమ్స్ 3 పగలగొట్టారు. నీది ఫస్ట్, నెక్స్ట్ నాది, శేఖర్ భాషది. అప్పుడు మీరు ఏం మాట్లాడలేదు, కమెంట్ చేయలేదు. అప్పుడు నేను అడిగినప్పుడు అందరూ అడిగిన మీరు చెప్పారు ఇది ఫస్ట్ వీక్ కదా, నెక్స్ట్ వీక్ నేను చూసుకుంటా. ఏం చెప్పారు నేను చెప్తా. మీరు చెప్పారు ఫస్ట్ వీకే కదా, ఎప్పుడు మాట్లాడు అప్పుడు మాట్లాడతాను నేను అని చెప్పారు. ఎప్పుడు మాట్లాడాలి కాదు, నేను కరెక్ట్గా ఏం చెప్పాను కూడా చెప్పాను. ఎప్పుడు నెగ్గాలో కాదు, ఎప్పుడు తగ్గాలో తెలుసు. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళిద్దరూ చీఫ్ అనే టాస్క్, చీఫ్ అనే పొజిషన్లో కూర్చున్నారు. ఆ పొజిషన్లో కూర్చున్నారు కాబట్టి వాళ్ళ జడ్జిమెంట్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, రెస్పెక్ట్ చేస్తున్నాను. ఆ విషయంలో
నేను 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 సూపరు, నేను తోపు, నేను చేయగలుగుతానని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నెగ్గాలి కాదు, ఎప్పుడు తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. ఇది చెప్పానండి. ఓకే, అదే దానికోసమే నేను మీకు డాంకి ఇచ్చాను. ఎందుకంటే మీరు నిఖిల్ వాళ్ళు అంత ఎఫర్ట్ పెట్టి చీఫ్ అయ్యారు, మీకు కాన్ఫిడెన్స్ ఉంది. మీరు మిమ్మల్ని ఎందుకు వాళ్ళు పొడిచారు దానికి మీరు క్వశ్చన్ అడగట్లేదు. అవును, వై? కానీ అది నామినేషన్లో ఆల్రెడీ మాట్లాడు. మళ్ళీ వీకెండ్కి వచ్చేసరికి మళ్ళీ నాకు డౌన్. నేను ఆ మధ్యలో 5 డేస్లో నేను అయిపోయిన తర్వాత నేను బాగానే ఆడుతున్నాను, నేను వర్కౌట్స్ అయ్యేస్తున్నాను, ఫిట్గా అయ్యాను, నేను ఐ స్టార్టెడ్ టు టాక్. మళ్ళీ నువ్వు వీకెండ్ ఎపిసోడ్కి మళ్ళీ అదే పాయింట్ గుర్తుపెట్టుకుని అంటే నేను అన్న మనిషి వీక్ అని నీ మైండ్లో ఆల్రెడీ డిసైడెడ్ ఉంది. మిమ్మల్ని ఆ విషయం నామినేట్ చేయలేదు. నన్ను నామినేట్ చేసింది మీరు టాస్క్ ఓడిపోయినట్టు. అవును, నేను అప్పుడు కూడా అన్నావు. నేను నామినేట్ చేసింది టాస్క్ ఓడిపోయినా ఆ మ్యాటర్ టాస్క్ గురించి. ఓకే, నామినేట్ చేసింది టాస్క్ గురించి. డాంకి ఇచ్చింది మీరు. నిఖిల్కి అబ్జెక్షన్ అడగలేదు. వై డిడ్ యూ బ్రేక్ మీ? ఆ క్వశ్చన్ మీరు అడగలేదు. నేను అడిగినప్పుడు మీరు చెప్పారు ఇది ఫస్ట్ వీకే కదా, నాకు ఎప్పుడు తెలుసు అదే తగ్గాలి చెప్పారు. అప్పుడు నేను ఆల్రెడీ నిఖిల్తో మాట్లాడి మాకు ఆల్రెడీ ముందు రోజు గొడవ అయింది. యూ హ్యావ్ సీన్ నేను తనతో ఎలా ఉన్నాను. నిఖిల్ నాకు నచ్చట్లేదు, నువ్వు మాస్క్ వేసుకొని ఆడుతున్నావు, నీకన్నా మొక్కల మీద అంటున్న సోనియానే బెటర్ అని నేను ముందు దీనికన్నా ఇదంతా జరిగింది ముందే జరిగింది. ముందు రోజు నువ్వు ఉన్నావు, అక్కడే ఉన్నావు మేము కొట్టుకుంటున్నప్పుడు. నేను వెళ్ళి సోనియానే నాకు ఇష్టము, నిఖిల్ నువ్వంటే నాకు అభిమానంగా ఉన్నా, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, ఇంకా డబుల్ ఫేస్ నువ్వు ఇవన్నీ చూసినా కూడా నువ్వు స్టిల్ ఇదే పాయింట్ నేను డాంకీ అని వేసావు కదా. అదే నువ్వు అక్కడే ఉన్నావు కానీ పట్టించుకోవట్లేదు. దేనికని చెప్తాను. దేనికంటే మీరు ఏం చెప్పారు, ఇది ఫస్ట్ వీకే కదా, ఎప్పుడు నెగ్గాలి అది గుర్తుంది. ఫస్ట్ డే అదే చెప్తున్నా. మీరు ఆ వీకే ఎలిమినేట్ అయ్యారు. మీరు చెప్పండి ఇది నాక్అవుట్ గేమ్. అవును, ఇక్కడ ఫస్ట్ వీక్ నుంచే గేమ్ స్టార్ట్ అవుతుంది. చెప్పాం కదా. మీరు దాన్ని సిల్లీగా తీసుకున్నారు. తీసుకోలేదు. ఫస్ట్ వీకే కదా, తర్వాత నేను మాట్లాడతా నా ఎక్కడ నెగ్గలు తగ్గలు సంథింగ్ చెప్పారు. బట్ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యారు. కానీ అదే వీక్లో ఆపర్చునిటీ లేదు ఆ ప్రూవ్ చేయడానికి. కానీ నువ్వు చెప్తా మీరు ఫస్ట్ క్వశ్చన్ నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పు. అప్పుడు నాకు గుర్తులేదు మీరు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు చెప్తా బికాస్ మీకు స్టాండ్ తీసుకోలేదు అక్కడ. ఏది ఫస్ట్ డే నామినేషన్ కాదు, ఫస్ట్ చీఫ్ కింద అక్కడ మిమ్మల్ని బ్రేక్ చేసినప్పుడు ఎందుకు బ్రేక్ చేశారు అని అడిగే కాన్ఫిడెన్స్ ఆర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ మీకు అక్కడ రాలేదు. సో ఆడియన్స్ కనెక్ట్ అవ్వదు. మేబీ మీరు మీకోసం స్టాండ్ తీసుకోవట్లేదు. నేను ఆడియన్స్ పర్స్పెక్టివ్ అడగను. నువ్వు వచ్చి నాకు యాడ్ చేసావు కదా ఆడియన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ బయటది ఫస్ట్ మీకు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు ఫస్ట్ అడిగారు క్వశ్చన్, అప్పుడు గుర్తు రాలేదు. సో ఇప్పుడు చెప్తున్నా మీరు మీకోసమే స్టాండ్ తీసుకోలేదు అక్కడ. నేను తర్వాత అన్ని మాట్లాడి చెప్తా మీరు అక్కడ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవట్లేదు. సో ఆడియన్స్ ఎందుకు తీసుకుంటారు మీకోసం? స్టాండ్ తీసుకోకపోవడం కాదు, వాళ్ళు చీఫ్స్ కు ఒక డెసిషన్ తీసుకుని పగలు కొట్టినాక అది రివర్స్ చేయలేరు. ఒకసారి అది పగలు కొట్టినాక అది అవ్వదు. అవ్వనప్పుడు అది రివర్స్ చేయగలిగేటట్టయితే నామినేషన్స్ లో అయితే మాట్లాడచ్చు. కానీ బ్రేక్ చేసినాక నేను అడిగాను కూడా, బ్రేక్ చేసినాక మాట్లాడితే కెన్ దట్ బి రివర్స్? అవ్వదు. అవ్వనప్పుడు కామ్ గా సైలెంట్ గా నేను నిఖిల్ అండ్ నైనిక ఇద్దరు కలిపి తీసుకున్న డెసిషన్ ని నేను యాక్సెప్ట్ చేసి ఓకే చీఫ్ గా మేబీ నాకు అర్హత లేదు మనం, బట్ దట్ డజంట్ మీన్ ఐమ్ వీక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో ఎలా చెప్తారు ఒక స్ట్రెంగ్త్? నేను అన్నా ఒక్క రోజులో ఎలా తెలుస్తుంది? ఇంకా ఉంది కదా. నేను వచ్చి మాట్లాడినంత మాత్రం చీఫ్ అవ్వను కదా. మాట్లాడితే చీఫ్ అవ్వను. ఆల్రెడీ నామినేషన్స్ లో మాట్లాడాను కదా. నేనేంటన్నది నువ్వు నామినేషన్స్ లో కూడా విన్నావు, నేను మాట్లాడింది విన్నా. అయినా ఆ వీక్ లో నాకు నిఖిల్తో 2-3 సార్లు ఇష్యూస్ అయితే నేను ఓపెన్ గా నేను తన ఫేస్ మీద మాట్లాడింది కూడా చూసి కూడా నువ్వు నాకు వీకెండ్ లో గాడిద బిరుదిచ్చావు. వేరే లాస్ట్ లో కూడా నేను గేమ్స్ ఆడాను, నువ్వు అది కూడా చూసావు. అవును, మరి నువ్వు అలా రానప్పుడు మరి ఎలా పాయింట్ అవుట్ చేస్తావు? ఆ రోజు అందరూ చూసారు ఇష్యూ, అందరూ నువ్వు కూడా ఉన్నావు, నువ్వు కూడా చూసావు, నీకు తెలుసు. అదే విషయంలో మరి నేను ఏం చూస్తా దాని గురించి నేను మాట్లాడతా, దాని గురించి నామినేట్ చేస్తా, దానికోసం డాంకి ఇచ్చాను. బికాస్ నేను చూసిన కళ్ళ ముందే మేము మాట్లాడాం మీకోసం మేము మాట్లాడాం. ఒక్క రోజులో ఎవరి స్ట్రెంగ్త్ ఎలా తెలుస్తుంది? నీకు ఆపర్చునిటీ వచ్చి ఇన్ని రోజులు కాబట్టి ప్రూవ్ చేసుకోవాలి. అలాంటి మీరు 1 వీక్ లో తెలుస్తుంది, ఎలిమినేట్ ఎందుకు చేస్తారు మరి? అదే మరి నన్ను అన్నదే నేను చెప్తున్నాను. అలాంటి 4 వీక్స్ అందరికి ఇమ్యూన్ ఇచ్చి 4 వీక్స్ ఆడండి తప్ప తర్వాత నామినేట్
నామినేట్ చేస్తాము, నామినేషన్ తర్వాత పెడతాము ఆడియన్స్ కి అంటే తెలియాలి కదా నాకు అందరూ. అనిపించింది ఏంటంటే ఓ, నాకు నువ్వు అనుకున్నదే కరెక్ట్ అబ్బా. నువ్వు ఏదైనా ఎవరి మీదన్నా ఒక ఇంప్రెషన్ ఉంటే అదే నీ ఇంప్రెషన్, అదే వాళ్ళ పర్సనాలిటీ. ఇంకా నువ్వు చూడనప్పుడు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నా వాళ్ళు ఏం చేసినా అది నీకు అనవసరం. నీకు ఒక కప్ కాఫీ విషయంలో నేను అడిగితే నీకు అది నచ్చలేదు. ఇప్పుడు నాకేం కనిపించి దాని గురించి నామినేట్ చేయాలా? మీరెలా నీకు చాలా రీజన్స్ ఉంటాయి. నీకు ఒక మనిషి నచ్చలేదు బేసికలీ వచ్చిన దగ్గర నేను నీకు నచ్చలేదు. నేను ఇంకా అనుకున్నాను ఓకే లెట్ మీ ఫర్ వచ్చి నేను అన్ని చూస్తున్నా వచ్చిన దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ద వీక్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా అందరూ ఎలా ఉన్నారు, నాతో ఎలా ఉన్నామంది. నువ్వు నాతో మాట్లాడలేదు అలా నాకు అనిపించలేదు. నీకు ఎలా అయితే నేను నాకు నువ్వు నన్ను అవాయిడ్ చేసినట్టు అనిపించింది, అది నా ఇంప్రెషన్. నీకు ఎలా అయితే నేను నన్ను డిఫెండ్ చేసుకోలేదని అనిపించిందో నీ నామినేషన్ నీదైతే నా నామినేషన్ నాది. సో ఇంకొకటి నేను వచ్చినప్పుడు కూడా మీ నామినేషన్ పాయింట్ ఏంటి ఎగ్జాక్ట్లీ అదే చెప్పు. లైక్ డాంకీ ఎందుకు ఇచ్చారు? అదే డాంకీ చెప్పాను కదా, నీకు మీరు స్టాండ్ తీసుకోవాలి చెప్తున్నా. ఒక్క డాంకీ నిమిషం డాంకీ వేరే వాళ్ళ కోసం వర్క్ చేస్తుంది. నీ ఇంప్రెషన్ ఒకసారి నీకు పడిన ఇంప్రెషన్ అది మారదు. ఆ మనిషి వేరే వాళ్ళతో ఎలా ఉన్నా నీకు అనవసరం. నీకు అనిపించిందే అనిపిస్తుంది. నేను వచ్చినప్పుడు కూడా చెప్పాను, నీకు నామినేషన్ అప్పుడు కూడా నువ్వు చాలా అగ్రెసివ్గా నా మీద అరిచావు. నేను స్టేజ్ మీద కూడా ముగ్గురిని రోడ్డు మీద ఎవరైనా పెడతా ఉన్నప్పుడు సోనియాకి ఇచ్చాను, అండ్ దెన్ నిఖిల్, అండ్ దెన్ నీకు యాంగర్ ఇష్యూస్ అని కూడా చెప్పాను. యాంగర్ ఇష్యూస్ నేను చూసాను కొన్ని ఎపిసోడ్స్ తర్వాత కూడా. నీలో నాకైతే ఏమీ గమనించలేదు. నేనైతే ఆ మార్పు కూలైనట్టు నాకైతే అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే నీకు గేమ్ గెలవడం, నీ పాయింట్ నెగ్గడం ముఖ్యం. ఇప్పుడు నాతో కూడా నీ పాయింట్ గెలవడం నో మ్యాటర్ ఏదన్నా గెలవాలి. ఈ పాయింట్ ఈ ఆర్గ్యుమెంట్ నేను గెలవాలి బేబక్క మీద, ఈ గేమ్ నేను గెలవాలి. అది ఏ పాయింట్ అనే చెప్పి నేను గెలవాలి. ఆర్ గేమ్ లో కూడా నేను చూసాను ఫౌల్ గేమ్ ఆడుతావు. నేను చాలా సార్లు నువ్వు ఆడావో లేదో నీకు తెలుసు. నీకు గెలవడమే ముఖ్యం. ఒక్క గేమ్ అని కాదు, నేను చాలా నేను అబ్జర్వ్ చేశాను. ఇది అనవసరం కూడా. ఇదే చెప్తున్నా. ఏమైనా చాలా గేమ్స్ ఆడావు కదా, చాలా గేమ్స్. ఇక్కడ ఆ రోజు కూడా ఫౌల్ ఆడాడు. మనందరూ ఉన్నప్పుడు కూడా ఆ గేమ్ ఫౌల్ ఆడాడు. ఏ గేమ్ నాకు ఆ పేర్లు ఏం గుర్తుంటాయి. ఓకే ఆ గేమ్ ఎలాంటి గేమ్ వచ్చేటప్పుడు నేను చెప్తా. అక్కడ ఆ రూమ్ లో మనందరం బ్రిక్ గేమ్ ఆడాం కదా. బ్రిక్ గేమ్ ఆడడం ఫౌల్ ఎవరు స్టార్ట్ చేశారు? ఏ ఫౌల్ తీసుకెళ్ళి అదే నువ్వు బ్రిక్స్ అందరూ పేరుస్తున్నారు కదా, దాన్ని తన్నేసి ఫౌల్ నువ్వే కదా స్టార్ట్ చేస్తావు. అదే చెప్తున్నా, నువ్వు లూప్ ఫాల్స్ ఎత్తుతావు, దాన్ని కొండాడి నువ్వు ఎలా అయినా నీకు గెలవాలి. రూల్స్ బిగ్ బాస్ ఇది ఆడమన్నాడు అనుకో, ఇది ఆడమని చెప్పలేదు కదా, ఇలా ఆడమని చెప్పలేదు కదా అని ఒక పాయింట్ తీసుకొచ్చి అది ఎందుకంటే అది ఎందుకు స్టార్ట్ అయిందని చెప్తా. నువ్వే స్టార్ట్ ఫౌల్ గేమ్ అది ఆ గేమ్ జరిగినప్పుడు రింగ్ ఇలా చేసాం రేటింగ్ అంటే అంతులేని వీరుడు టీమ్ లేదు కాదు, మేము కూర్చొని వాచ్ చేస్తాం. గెలిచిన వాడు చూస్ చేసుకోవాలి ప్లేయర్స్ ని. వీళ్ళు లేరా దాంట్లో? ఆ గేమ్ ఏం జరిగిందంటే మేము క్లీన్ గా ఆడాం. అక్కడ టీం క్లీన్ గా ఆడాం. మేము కంప్లీట్ గా ఫుల్ బాడీ నుంచి రింగ్ తీసుకెళ్ళి పెట్టాం. మన కెరటం ఏంటి ఏ టీం అది అంతులేని వీరుడు. అంతులేని వీరుడు ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టారు ఇలా దాని లూప్ కదా, లూప్ ఎదిగారు. ఏం జరిగిందంటే ఏం జరిగిందంటే తొడి చేస్తే నేను కూడా తొడి చేస్తాను, నేను గెలవాలి. అంటే వాళ్ళు ఒకళ్ళు గడ్డి తింటే నేను కూడా గడ్డి. చెప్పేది వింటారా మీరు మాట్లాడతారా డిసైడ్ చేయండి. చెప్పు విన్నాను. నేను బయటకు వెళ్ళి చాలా నేర్చుకుని వచ్చాను. నేను సైలెంట్ గా ఉన్నాను కాబట్టి నన్ను నొక్కారు తొక్కారు. అరిచినా ఏమన్నా నేను పడ్డాను. నేను సైలెంట్, నేను బయటకు వెళ్ళి వైలెంట్ మాట్లాడను అనుకున్నారా, మాట్లాడలేను అనుకున్నారు. ఇప్పుడు చూపిస్తా, నేను మాట్లాడితే బాగా బర్రాగా మాట్లాడతా. సైలెంట్ మాట్లాడలేవు. డైలాగ్ తర్వాత వింటా. డైలాగ్ ఏముంది ఎప్పుడు డైలాగ్ చెప్పింది ఇప్పుడు. ఓకే, సో అక్కడ లూప్ లో ఆడారు వాళ్ళు విన్నారు. నిఖిల్ విన్ ఇచ్చాడు, సో అలా ఆడొచ్చు అని ఇచ్చాడు. సో తర్వాత అప్పుడు స్ట్రాటజీ వాడతాం కదా. బిగ్ బాస్ ఇంట్లో ఇక్కడ ప్రొఫెషనల్ అంపైర్స్ లేదు. ఓకేనా, సంచలకి ఏం రైట్ అనిపించి అదే రైట్. సంచలకు మాకెందుకు విన్నింగ్ ఇచ్చారు తర్వాత? సంచాలక్ ఓకే మేము బ్యాడ్ ఆడాం అర్థం. ఓకే మేము లూప్ ఎందుకు ఆడాం
ఫైనల్ నన్ను అక్కడ ఎందుకు సంచలకు ఎందుకు బిల్డింగ్ ఇచ్చారు? సంచలకు అడగండి ఎందుకు బిల్డింగ్ ఇచ్చారు? అలా పోలాడితే అని నాకెందుకు అడుగుతారు? నువ్వు అదే స్ట్రాటజీ ఒక్కసారి అవతల వాళ్ళు ఇలా చేశారు కదా అని నువ్వు అదే పాటిస్తున్నావు. ఎందుకంటే నీకు ఏదనిపిస్తే అదే కరెక్ట్. అదే చెప్తున్నా. నాకు కరెక్ట్ అనిపిస్తే అదే కరెక్ట్ కదా. అదే కరెక్ట్. అదే కరెక్ట్. అది నువ్వు నన్ను చెప్పినా కూడా పాయింట్స్ నేను దాన్ని నేర్చుకుని ఓకే ఇందులో మంచి తీసుకోవాలని చెప్పి నేను నీతో మంచిగా ఉండి వీకెండ్ వరకు ఉంటే నువ్వు నన్ను వీకెండ్ లో గాడిద ఇవన్నీ నామినేట్ గాడిగా కరెక్ట్ గా ఇచ్చాను నీకు. అదే చెప్తున్నాను. స్టాండ్ తీసుకోలేదు. డాంగ్ తీసుకోవాలి. డాంగ్ వేరే వాళ్ళకి పని చేస్తుంది. సో మీకు డాంగ్ ఇచ్చిన అదే చెప్తున్నా. నీకు అదే అనిపించింది కదా ఫస్ట్ డే. నేను ఎన్ని రోజులు ఉన్నా కూడా నీకు అదే అనిపించేది. ఎందుకంటే నీకు ఒకవేళ వీక్ 1 కంటిన్యూ అయినా వీక్ 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా నీకు నీ ఇంప్రెషన్ అంతే. ఎన్ని రోజులు నీ ఇంప్రెషన్ అలాగే ఉంటుంది. నీకు ఒకటి ఫిక్సేట్ అయ్యావంటే నువ్వు ఇదే ఒకటి తొండి చేస్తాను. నేను తొండి చేస్తాను. నాకు గెలవడం ముఖ్యం. అది తొండవని తోసేని పక్క ఏదైనా అవుని నేను గెలవాలి. నా ఆర్గ్యుమెంట్ నెగ్గాలి అంతే. వీకెండ్ టార్గెట్ చేశారు. అదే నాకు తెలుసు. మానసికంగా అదే చేశారు. నాకు తెలుసు. నువ్వు కూడా అదే చేసావు. వీకెండ్ లో కూడా అదే. అది ప్రాపర్ ఈక్వాలిటీ ఉండదు కాదు. అది ప్రాపర్ కాదు. నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ మీద నీ ప్రతాపం చూపించుకో. అంతేగాని నేను అది స్ట్రాంగ్ కంటెస్ట్ కాదా? నేను ఒప్పుకున్నాను స్ట్రాంగ్ కంటెస్ట్ కాదని. నేను ఒప్పుకున్నాను స్ట్రాంగ్ కంటెస్ట్ కాదని. నేను ఏం చెప్తాను? ఒప్పుకున్నాను. ఒక్క రోజులో ఒప్పుకున్నారా మీరు స్ట్రాంగ్ కంటెస్ట్ కాదని? మీరు ఒప్పుకున్నారా స్ట్రాంగ్ కంటెస్ట్ కాదని ఒప్పుకున్నారా? స్ట్రాంగ్ అంటే డే వన్ చెప్తున్నా. నేను స్ట్రాంగ్ కాదు. ఒక్క నిమిషం. నేను ఒప్పుకోను. మరి నేను నాకన్నా స్ట్రాంగ్ నేను స్ట్రాంగ్ కానీ నాకన్నా తను స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి నాకన్నా నిఖిల్ స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి నేను నిఖిల్ దగ్గర నేర్చుకోవాలనుకున్నా. దగ్గర నేర్చుకోవాలనుకున్నా. నేను నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకుని చెప్తే ముందే ఇట్లా అనేసి నన్ను ఏంటి టార్గెట్ చేసి పంపించావు కదా. సూపర్. అది కాదు. నువ్వు నిజంగా ఎంకరేజ్మెంట్ ట్రూప్ లేదనుకో. అరే బేబక్కని ఫస్ట్ డే ఇలా చెప్పినాము తను నేర్చుకుంటుంది. షీఈ్ ఇంప్రూవింగ్ అనుకోవాలి. కానీ అదే ప్రతిరోజు నీ వల్లే నేను వన్ ఆఫ్ ద ఓట్ పెట్టద్దు నేను చెప్పాను. నువ్వేం చేస్తావు? నాకేం ఇష్టం లేదు. అది నామినేట్ చేశాను. అదే నీకేం నచ్చలేదు. ఆడియన్స్ కు అది నచ్చలేదు. అవతల వాళ్ళు ఎలా ఉంటారు అనవసరం. సో మిమ్మల్ని పంపించారు. నీకు కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. నేను ఎలా అయితే నేను వీక్ అనుకున్నావు నాకు కూడా నీ గేమ్ చీటింగ్ గేమ్. నాకు నీ గేమ్ నచ్చలేదు. అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా. ఇవే నచ్చలేదు. నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, నీ యాంగర్ ఇష్యూస్, నువ్వు వాడే పదాలు కానీ బ్యాడ్ వర్డ్స్ కానీ అన్ని చూస్తున్నాను. మేము చూస్తున్నాం. నేను అదే నా ఒపీనియన్ కాబట్టి అదే చెప్తున్నా. నువ్వు అప్పుడు డాంకీ అన్నది మళ్ళీ అక్కడ కప్ కాఫీ దగ్గర నువ్వు నా అరిచింది అన్ని ఏది మర్చిపోను. ఒక మనిషిని ఎంత తక్కువ చేయాలో నీకు బాగా తెలుసు. మీరు నాకు హెల్ప్ అడుగునే హెల్ప్ చేసేవాడిని. నాకు అడుగులేదు. నేను ఇదంతా జరిగినాక నేను నీతో బాగాలేనా? నేనేం ఇంప్రూవ్ అదిగో ఇదే చేస్తావు. లేదు ఊరికి చెమ్మా చెక్కాడు. అదే చూసావా? అదే అవతల డీగ్రేడ్ చేయడం అంటే. ఇప్పుడు బేసికల్లీ మనిషిని బాగా ఆడలేదని చెప్పొచ్చు. వాళ్ళని డీగ్రేడ్ చేయొచ్చు. నువ్వేంటంటే డీగ్రేడ్ చేసి అవతలని ఎంత తక్కువ చేస్తే వాళ్ళప్పుడు నోరు ఎప్పకుండా పడి ఉంటారు కదా. అది నువ్వు చేసావు. నాకు నీ గేమే నచ్చలేదు. ఎస్పెషల్లీ ఫస్ట్ వీక్లో అప్పుడప్పుడే వచ్చాం. ఎవరికి ఏం తెలియదు. నన్నెందుకు నువ్వు టార్గెట్ చేసావు? నన్నెందుకు రెచ్చగొట్టావు? నేను అసలు నీకు ఏ వైపు నేను నీకు అడ్డు కాదు. అక్కడ అవసరం స్ట్రాంగ్ వైపు నువ్వు నిఖిల్ నాకు స్ట్రాంగ్ కనిపిస్తే పోరాడితే బాగుంటుంది. నన్ను డీల్ చేయడం కాదు. అది గొప్పతనం కాదు. వీరుడు గొప్పతనం ఎప్పుడు వీరుడితో పోరాడటం. వీరుడు నీతో పోరాడలేదు. నేను ఆయన మాట్లాడాలి. ఇప్పుడు మీరే నేను ఒకటే మాట చెప్తా. ఎవరి స్ట్రెంగ్త్ కూడా ఒక్క రోజులో వచ్చిన నెక్స్ట్ డే నామినేషన్ వచ్చి సర్దుకున్నాం లేదా సూట్ కేసులు పెట్టుకున్నాం లేదా భోజనాలు అయిపోయి నెక్స్ట్ మళ్ళీ నామినేషన్ ఏముంటుంది అక్కడ ప్రూవ్ చేసుకుంటాను 1 డేలో.
ఎవరు నామినేట్ చేయాలి? అది నీ ఇష్టం కదా. నా ఇష్టం నేను అదే అంటే మిమ్మల్ని నామినేట్ చేయాలని చెప్తున్నా. నా ఇష్టం చేయాలి, నేను మిమ్మల్ని నామినేట్ చేయాలి. నీ ఇష్టం అని ఎందుకన్నాను తెలుసా? నేను ఎవరిని ఒపీనియనేటెడ్ గా వీళ్ళు నాకన్నా వీక్ ఉన్నారు, వీళ్ళు నాకన్నా తక్కువడని నేను చెప్పను. అది నా సంస్కారం. నాకన్నా కాదు, ఎవరు ఫస్ట్ వీక్ లో అస్సలు ఆడలేదు కనపడలేదు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా వేరే వాళ్ళు వెళ్ళిపోతారు అనుకున్నారు చాలా మంది. మీకు తెలుసు ఎవరు ఎవరు ఆట ఆడలేదు, ఎవరు అసలు కనపడలేదు. నేను ఎందుకు చెప్పాలి వాళ్ళు పేర్లు? నేను చెప్పకూడదు. మీరు టాస్క్ మీరు ఓడిపోయారు, నా కంపేరిటివ్ టాస్క్ లో మీరు వీక్ అనిపించారు, సో మిమ్మల్ని నామినేట్ చేస్తాను. గాడిదంతా బిడిదయ్యాల్సినంత నేను ఏం తప్పు చేశాను, ఏం తప్పు చేసుకున్నాను, నేను ఎందులో తప్పు ఉన్నాను నాకు అర్థం కాలేదు. చాలా ఇష్యూ ఇప్పుడు నీకేంటంటే నీకు అర్థమైందే పాయింట్ తప్ప నీకు అనిపించింది అంటే అవసరాల సంగతి నీకు అనవసరం. అదే నువ్వు 24 hours నేనేం చేస్తున్నాను చూడవు కదా. మరి నువ్వు ఎలా చెప్తావు? మరి ఎలా చెప్తావు? చూడలేదు కదా నువ్వు. అలాంటప్పుడు నాకు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నువ్వు చూసావా నేను అంత వీక్ ఉన్నాను? మిగతా అప్పుడు నువ్వు 24 hours నువ్వు నన్ను మానిటర్ చేయలేదు. నిఖిల్తో నేను అరిచింది నువ్వు చూడలేదు. నువ్వు చూడనప్పుడు ఎలా చెప్తావు నేను వీక్ అని? నువ్వు చూడకుండా వీక్గా అనిపించింది వేస్తావు అంతే. నేను ఎందుకు ఏడుస్తా? ఎవరు ఏడ్చింది? అది నేను చెప్పేది ఏంటంటే సార్, స్ట్రాంగ్ వాళ్ళని నువ్వు నేను ముందే చెప్పాను నేను నేర్చుకుంటాను, నేను అంత స్ట్రాంగ్ కాకపోవచ్చు నేను నేర్చుకుంటాను. తన లీడర్షిప్కి వచ్చినప్పుడు కూడా నేను అదే చెప్పాను. నిఖిల్ నాకు ఒక స్ట్రాంగ్ కంటెండర్గా అనిపించాడు. అలాంటి లీడర్ కింద నేను నేర్చుకోవాలనుకుంటున్నా. అయితే వచ్చిన అందరూ కూడా ఒకే స్ట్రెంగ్త్లో రావు కదా. ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు మెంటల్గా తెలివితేటలు ఉండొచ్చు, ఒకళ్ళు ఫిజికల్గా తెలివితేటలు ఉండొచ్చు, అన్ని విధాలు. నేను రెడీగా ఉన్నాను, నేను యాక్సెప్ట్ చేశాను, నేను నేర్చుకుంటాను. నువ్వు నేర్చుకునే అవకాశం కూడా ఏమో కదా. ముందే నువ్వు వీక్ అని ఒప్పేసుకున్నావు. ఎక్కడ టైం ఇచ్చావు? కూడా అదే నువ్వు అదే చెప్తున్నా కదా. అదే చెప్తున్నా ఆడియన్స్ కూడా పంపించాను నేను కాదు, నేను నామినేట్ చేసిన అంతే. అది క్లారిటీ తీసుకోవాలి. ఇంకా 70th episode 78 or something నేను పంపించలేదు, నామినేట్ చేశాను. ఇప్పుడు కూడా వెళ్ళారు ఆడియన్స్ పంపించారు మిమ్మల్ని. ఇదే ఆడియన్స్ చూసారు దాన్ని. ఈ ఆటను ఆడియన్స్ చూసి ఆ వీళ్ళొక్క బిగ్ బాస్ సీజన్ 8కి కరెక్ట్ కాదు అని మిమ్మల్ని పంపించారు. నువ్వన్నావు కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు అన్నసార్లు నువ్వు అంటున్నావు. బయటికి ఎలా వెళ్ళారు? బయటికి గేట్ నుంచి వెళ్ళా. గేట్ నుంచి వెళ్ళా. అందుకే ఎందుకు ఆడియన్స్ పంపించాను. అవును ఆడియన్స్ నువ్వేం అల్లా పాపం, నువ్వు చాలా మంచి నువ్వు. యాక్చువల్లీ నువ్వు ఎవరినేమన్నా నువ్వు టేలు పెట్టి గేమ్స్ లో తొండాడు. నువ్వు అతి మంచోడివి. నీ అతి మంచితనానికి నేను చూసి నేను ముగ్ధురాలను అయిపోయి ఇప్పుడు చాలా బయటికి వెళ్ళి మారి అసలు నువ్వు చెప్పడం వల్ల నేను ఎంతో బాహ్య జీవితంలో ఎన్నో మార్పులు చెంది బాగా చేంజ్ చేయొచ్చని. ఓకే సో నువ్వే నామినేషన్. నా ఫస్ట్ నామినేషన్ ఏం చేయాలి ఇప్పుడు? అదే చెప్పు. ఇంకెంత డిపెండ్ చేస్తున్నా ఇదే మారదు. నేనే కుట్టుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు దాంట్లో. నేను చెప్తున్నా మీకు డాన్కి ఎందుకు కన్నా కూడా ఇంకా నేను ఎప్పుడైతే ఎవరైతే నాకన్నా స్ట్రాంగ్ అన్నాను వాళ్ళతో పోరాడు చూపించు. ఆ వీక్ లో కూడా వాళ్ళతో పోరాడాల్సింది. నా మీద ఎందుకు పడ్డారు? నేనేం చేశాను? అంటే ఇప్పుడు అంటే టాస్క్ లో వీకున్నా కాబట్టి ఎట్లయినా సరే టార్గెట్ చేసి తోసి బయటికి పంపించేయాలి. అది ఇప్పుడు అది గొప్పతనం కాదు. ఎప్పుడైనా గ్రేట్ ప్లేయర్ ఆల్వేస్ ప్లేస్ అ ట్రూ గేమ్ బై రియల్ వారియర్. అంతేగాని నీకన్నా కొంచెం నేను రెడీగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు లెర్న్. సో ఐ వాంట్ టు లెర్న్ అన్న వాళ్ళని తీసుకొచ్చి నువ్వు చదవడానికి ఎవరు పనికిరావు. నువ్వు దానికి పనికిరావు. కాదు నువ్వు దీనికి కూడా పనికిరావు. నేను ముందే చెప్పాను నేను టాస్క్లో వీకున్నా నేను నేర్చుకుంటా. అవును నీకు టైం ఇచ్చాను కదా, ఇవ్వకుండా నేను వచ్చేసాను. ఆడియన్స్ పంపించాను మిమ్మల్ని. అది ప్లాన్ చూసుకోండి. ఇక్కడ ఆడియన్స్ మిమ్మల్ని పంపిస్తారు. ఆడియన్స్ కూడా చూస్తున్నారు. చాలా మనిషి
ఎవరిని ఎప్పుడు తక్కువ చేయడు, అసలు డిస్రెస్పెక్ట్గా మాట్లాడు. ఇంకోటి ఏంటంటే అసలు బ్యాడ్ వర్డ్సే వాడు. అసలు ఆ మంచితనానికి మారు పేరు పృథ్వీ అన్నమాట. సో అందుకోసమే నాకు ఆ చిరాకు వచ్చింది అతి మంచితనం చూసి. సో అందుకని నేను నామినేట్ చేస్తున్నాను. ఓకే, నా డిఫెన్స్ ఏంటంటే మీకు డాంకి ఎందుకు ఇచ్చానంటే మీరు మీ కోసం స్టాండ్ తీసుకోలేదు. నాకు డాంకి ఇచ్చింది వదిలే. నా డిఫెన్స్ ఉన్నదరకు అక్కడే కూర్చోవాలి. కూర్చుంటా అక్కడే కూర్చుంటా మీరు. నేను చెప్తున్నా మీకు డాంకి ఎందుకు ఇచ్చారంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకోవట్లేదు, వేరే వాళ్ళు స్ట్రాంగ్ అని అంటున్నారు. సో డాంకీ క్వాలిటీ ఏంటంటే అది వేరే వాళ్ళకి వర్క్ చేస్తుంది. సో మీకు ఆ డాంకీ క్వాలిటీ ఇచ్చాను, ఆ డాంకీ బోర్డు మీకు పెట్టాను. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ స్ట్రాటజీ. అంపైర్స్ లేరు ఇక్కడ. సంచలక్ వర్డే ఫైనల్. సంచలక్ అది ఓకే అంటే ఓకే. నేను సంచలక్ ఏమి చెప్పలేదు, మీరెందుకు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. లేదు ఆ తొండిగా ఏమైనా సంచాలకు ఓకే చెప్తే నీకు ఓకే. సంచలక్ ఎవరు? నేను చెప్పేది అదే సంచలక్ అడగండి. ఏవో సంచలక్ సరైన ప్లేయర్స్ తో తొండాడతావు నా ఇష్టం అంటాను. ఓకే చెప్పలేదు అక్కడ అది స్టాప్ చేపించి కంటిన్యూ చేపించి అంతే. డిస్క్వాలిఫై చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఇక్కడ ప్రొఫెషనల్ గేమ్ కి పర్ఫెక్ట్ రూల్స్ కరెక్ట్ గా ఆడొచ్చు. ఇక్కడ గేమ్ కరెక్ట్ గా ఆడొచ్చు. రూల్స్ లేదమ్మా. ఇక్కడ గేమ్ రూల్స్ లేదు. కరెక్ట్ గా ఆడొచ్చు. రూల్స్ లేదు ఇక్కడ. క్రికెట్ లో ఇలా స్టంప్ లైన్ అని ఉంటుంది. అదే ఇక్కడ రూల్స్ లేదు. నీ బిహేవియర్ ఏంటంటే ఫస్ట్ నువ్వు లూప్ హోల్స్ ఎలా మోసం చేసి అవతల నుండి గెలవాలి. ఎవరు వీక్ కనిపిస్తున్నారు, ఎవరు తొక్కేద్దాం. ఇదే దానికి గొప్ప అవతల వీక్ గా అనిపిస్తే వాడిని వీక్ గా అనిపిస్తుంది వాడిని కనిపించాను కదా. నేను వీక్ మోసమే నువ్వు చేస్తావు, అది అందరికీ తెలుసు. నువ్వు రియల్ ప్లేయర్ అనుకో, నీకు బేబక్క వీక్ అనిపించింది అనుకో, నువ్వు స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేయాలి. చేస్తుంటే వచ్చి గాడి మీద చూడు. అది నేను చెప్పాను. అందరూ కలిసినప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేది ఏంటి, చేసుకోవాలి. అదే మీకు నేర్పించడం వచ్చాను. నువ్వు ఆడేది నాకు నేర్పించాలి. నువ్వు నీకు కాదు. ఎవరు నాకు 20-30 years ఎండదండి. ఓకే 50 years I'm elder than you. Are you happy? మీరు నాకు నేర్పించాలి, మీకు నేర్పించే కాదు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో. ఓకేనా? ఇక్కడ ఎవరు నేర్పించడానికి ఎవరు రాలేదు. ఇక్కడ వాళ్ళ గేమ్ ఆడడానికి వచ్చారు. కానీ గేమ్ సరిగ్గా నీలాగే ఎవరు చేయలేదు. అంతమంది ఎవరు నన్ను అనలేదే. నువ్వు అన్నా ఉంటే అది నీ సంస్కారం. అక్కడే అంతమంది ఏమన్నా నువ్వేమన్నావు తెలుసా, నేను కూడా నామినేట్ చేయగలుగుతా ఒకసారి. అదే చెప్తున్నా. అదే నాదెందులే, నీది చెప్పుకో. నువ్వు వాడే ఫౌల్ గేమ్స్, నువ్వు వాడే మాటలు, అగ్రెసివ్నెస్, అవతలకి రెస్పెక్ట్ లేకుండా నువ్వు మాట్లాడే బిహేవియర్, అది మాట్లాడుతున్నావు. ఇంతమంది ఏమి కనిపించింది నీలో కనిపించింది అంటే నువ్వు ఆలోచించుకో. వాళ్ళలో ఒక్క పాయింట్ కనిపించలేదు, నీలో కనిపించింది. అమ్మాయి చెప్తే 10 సార్లు చెప్పాలి. అదే విషయాలు గుర్తుపెట్టుకోండి. 10 సార్లు. అర్థమైందా? అమ్మో నాకు అర్థం కాలేదు. అర్థమైందా?